ఎస్ఐఆర్ ప్రక్రియపై ఫోకస్ చేసింది పీసీసీ. ఇందులో భాగంగా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వనున్నారు. టీఓటీలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏఐసీసీ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ 74 మంది టీఓటీలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికే ఒక దఫా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావత్ తో 74 మంది టీఓటీలకు ముఖాముఖి పూర్తి చేశారు. ఇప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు ఎస్ఐఆర్ పై ట్రైనింగ్ ఇస్తారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ పై స్పెషల్ ఫోకస్ చేసేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ ను నియమించింది పీసీసీ. ప్రస్తుతం స్టేట్ వైడ్ బీఎల్ఏలకు ఆయా జిల్లాకు వెళ్లి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, స్టేట్ లో సర్ ప్రక్రియపై పీసీసీ ప్రిపరేషన్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఐఆర్ ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా మాట్లాడుతున్నారు. మొన్న ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా అక్కడి మాజీ సీఎం దీది కూడా ఇదే మాటను చెప్పారు. సో దీనిపైనే ఏఐసీసీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ యంత్రాంగం అంతా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. సర్ ప్రక్రియ ఒకవైపు కంటిన్యూ కాబోతుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని టీపీసీసీ ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్ 1, బూత్ లెవెల్ ఏజెంట్ 2లను నియమించారు. వాళ్ళందరికీ స్టేట్ వైడ్ గా వాళ్ళకి ఆయా నియోజకవర్గాలకు అలాట్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా సర్ ప్రక్రియను పరిశీలించాలనేది వాళ్ళపైన ఉన్నటువంటి టాస్క్. ఇక ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో ఆ బిఎల్ఏల పైన టీఓటీలను ఇందాక మీరు చెప్పినట్టు ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ ని 74 మందిని స్టేట్ వైడ్ గా నియమించారు. ఆ 74 మందికి ట్రైనింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం. మొన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావత్ 74 మందికి గాంధీ భవన్ లో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరెవరికి ఎక్కడ అలాట్ చేయబోతున్నాము, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి అనేటువంటి అంశాలపైన 74 మందితో సచిన్ సావత్ నేరుగా మాట్లాడారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే గాంధీ భవన్, ఇందిరా భవన్ లో టీఓటీలకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్ కంటిన్యూ కాబోతుంది. మరి కాసేపట్లో ఈ ట్రైనింగ్ సెషన్ కంటిన్యూ అవుతుంది. ఈ ట్రైనింగ్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావత్, టీసీసీ మహేష్ గౌడ్ ఈ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏఐసీసీ ట్రైనింగ్ టీం నుంచి స్పెషల్ గా ముగ్గురు ట్రైనర్స్ ని తీసుకొచ్చారు. ఆ ముగ్గురు ట్రైనర్స్ అంతా కూడా 74 మంది ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సౌరభ్, నిశాంత్, అనుష ఈ ముగ్గురు కూడా టీఓటీలకు 74 మంది టీఓటీలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఏ ప్రక్రియ సర్లో ఉండబోతుంది, ఏ కాలమ్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటి అంశాలపైన ఈ ముగ్గురు ట్రైనర్స్ అంతా కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ స్లోగన్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రాహుల్ గాంధీ కూడా సర్ ప్రక్రియ పైన పార్లమెంట్ వేదిక చాలా సార్లు మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏఐసీసీ వ్యూ పాయింట్ ఏంది, టీపీసీసీ వ్యూ పాయింట్ ఏంది అనేటువంటి అంశాలపైన ఈ ముగ్గురు ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ట్రైనర్స్ సౌరభ్, నిశాంత్, అనుషలు 74 మంది టీఓటీలకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు ఒకటి తెలుస్తుంది. ఈ ట్రైనింగ్ సుదీర్ఘ గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2లు బూత్ లెవెల్ ఏజెంట్ 1, బూత్ లెవెల్ ఏజెంట్ 2లు స్టేట్ వైడ్ గా అపాయింట్ అయ్యారు. వాళ్ళకి టీఓటీస్ ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ ఎవరైతే 74 మంది ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ స్పెషల్ ట్రైనర్స్ ఏఐసీసీ నుంచి వచ్చిన ట్రైనర్స్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లకు వివరించేటువంటి అవకాశం ఉంది. ఒక వారధి లాగా ఈ టీఓటీలు పనిచేస్తారని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు బిఎల్ఏలకు టీఓటీ, అదేవిధంగా పీసీసీకి వారధిగా ఈ టీఓటీ ఉండనుంది. రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి టీపీసీసీ పెద్దలకు ఎప్పటికప్పుడు సర్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, లోకల్ గా ఏ రకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి రాజకీయ పరంగా అనేటువంటి అంశాలపైన, సర్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో బిఎల్ఏలు టీఓటీలకు సమాచారం ఇస్తే టీఓటీలు మళ్ళీ పీసీసీ పెద్దలకు ఇచ్చేటువంటి ఒక మెకానిజం అయితే రెడీ చేశారు. సర్ ప్రక్రియ పైన మాత్రం వెనక్కి తగ్గేది లేనటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. సర్ ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు, కానీ సర్ ప్రక్రియ ఏదైతుందో వాటి గైడ్ లైన్స్ కి అనుకూలంగా జరిగితే తప్పులేదు. కానీ దురుద్దేశం, రాజకీయ దురుద్దేశంతో వెస్ట్ బెంగాల్లో ఎట్లనైతే కొన్ని లక్షల కోట్లను ఎట్లనైతే తొలగించారో అదే ప్రక్రియ ఇక్కడ కూడా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ని కూడా మొన్నటి దఫా టీపీసీసీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కూడా ఎలక్షన్ కమిషన్ ని కలిసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో మొత్తానికి సర్ ప్రక్రియ పైన మాత్రం ఒక కన్స్ట్రక్టివ్ మెజర్స్ తో మాత్రం ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ.